మీరు ఏ గవర్నమెంట్ అన్నా తీసుకోండిల్లా ఎక్కువ పదవులు ఎవలకుంటాయంటే ఓసీలకు. బలగం ఎస్సీ ఎస్టీ బీసీలది, అధికారం ఓసీలది. తెలంగాణ రాకమునుపు ఇదే కథ, వచ్చినాక గదే కథ. చల్ మేమెంతో మాకంత ఎందుకు ఇయ్యరని ఎంత లడాయి చేసినా ఆఖరికి ఎవరికి ఏది రావాలనో గదే వచ్చేది. మరి ఇట్లా ఎన్ని రోజులు? అందరికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు కొత్తగా 3 మంత్రులు వచ్చిండ్రు. మరి మన క్యాబినెట్ ఎట్లున్నదో అరుచుకుందాం పాండ్రి. మంత్రివర్గంలో ఓసీలు ఎస్సీలు సమానమయ్యన్రు. అటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి సాలరుంటే ఇటు బట్టి, దామోదర, వివేక్, లక్ష్మణ్ సాలరు. ఇంట్లో కూడా 2 మాల సామాజిక వర్గం నుంచి, 2 మాదిగ సామాజిక వర్గం నుంచి. తెలంగాణ చరిత్రలో ఇంతమంది దళితులు మంత్రులవుడు ఇదే తొలుత. మరి రాష్ట్రానికి దళితున్నే సీఎం సీట్ల ఊకుండా పెడతాని ఎన్నో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ఆయననే ముఖ్యమంత్రి అయి తాటికొండ రాజయ్యకు చిన్న సీఎం పదవి ఇచ్చి ఎమ్మటే గుంజుకొని కడియం శ్రీహరి సార్కి ఇస్తే అట్లా చూసినా ఏక్ నిరంజన్ మంత్రి 5 ఏళ్ళు. రెండో పారి బంపర్ మెజార్టీ ఇచ్చిన కడియం కొప్పులతోటే నడిపించగా 5 ఏళ్ళు కూడా. ఇదే కాంగ్రెస్ పవల్రకు వచ్చుడుతోటే బట్టి సార్ను చిన్న సీఎం, దామోదర సార్ను దవాఖాన్ల మంత్రిని చేసే ఏడాదిన్నరకే వివేక్ వెంకటస్వామి సారు, లక్ష్మణ్ సార్ను మంత్రులను చేసుడుతోటి 4 అయ్యిరు అన్నట్టు. గందుకే ఢిల్లీకి పోయి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గిట్ల హైకమాండ్ పెద్దలను కలిసి మంత్రి పదవి ఇచ్చినందుకు శనార్థులు చెప్పిండు మంత్రి వివేక్ సారు, సరోజ మేడము, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. వాళ్ళంతా కాకాని యాద్ చేసిరట. పోర్ట్ఫోలియో ఏది ఇచ్చినా గానీ మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పనిచేస్తాను. దాంతోపాటు మా నాన్నగారు విలువలు ఏదైతే నేర్పించినారో ఆ విలువలు ఇంప్లిమెంట్ చేస్తూ ఇక బీసీలను చూస్తే మొన్నటిదాకా పొన్నం ప్రభాకర్ సారు, కొండ సురేఖ మేడం ఇద్దరుంటే ఇప్పుడు వాకిటి శ్రీహరి సారు వచ్చే. బ్రాహ్మణ సామాజిక వర్గంకెళ్ళి శ్రీధర్ బాబు సారు, వెల్మలకెళ్ళి జూపల్లి సారు, ఖమ్మం నుంచి తుమ్మల సారు మంత్రులైతే ఎస్టీల నుంచి సీతక్క మంత్రి అయ్యింది. ఇప్పుడు కేబినెట్ లో 15 మంది ఉంటే ఇంకో 3కి ఛాన్స్ ఉంది. సర్పంచ్ ఎన్నికలు కాగానే అవి కూడా అందరికి న్యాయం జరిగేటట్టు వంచుతారట. ఇక స్పీకర్ పదవి కూడా దళిత లీడర్ ప్రసాద్ సార్కి ఇస్తే ఇప్పుడు చిన్న స్పీకర్ పదవి ఎస్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సార్కి ఇచ్చి సమన్యాయం చేసినట్టు అయ్యింది. కులాల మీదకి వెళ్తూ సేమ్ మంత్రి పదవులకు అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది మళ్ళా.